తప్పనిసరిగా చాగలం. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే పాతా భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు. తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి, అభంతరపు మాటలు మాట్లాడి, తప్పులు మాట్లాడి, బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా, ఏం కథ చేశాడు అనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన. కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం, ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా.